హాయ్ ఈరోజు పొదలని సీరియల్లో కథ విషయానికి వస్తే మహాలక్ష్మి వాళ్ళ నాన్నైతే చక్రి వాళ్ళ ఇంటికైతే రావడం అయితే జరిగింది. అలా వచ్చాడే కానీ ఎలా తీసుకెళ్ళిపోవాలా, ఎంత కుట్ర చేసి తీసుకెళ్ళిపోవాలా, ఎలా అయినా సరే కూతుర్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలా, ఇంకోసారి ఇక్కడ రానికుండా చేయాలా అని చెప్పేసి ఆయన ఇల్లు చూసి మాట్లాడుతున్నాడు. ఆయనదేమో అంత పెద్ద ఇల్లు ఏముంది అక్కడ, ఆ ఇంట్లో ఏమన్నా ప్రేమలు ఏమన్నా ఉన్నాయా, ఏమీ లేదు కదా. ఈ ఇల్లు చిన్న ఇల్లు అయినా సరే వీళ్ళ ఇంట్లో ప్రేమలు అభిమానాలు ఉన్నాయి. కావాల్సింది ప్రేమలు అభిమానాలే కదా కావాల్సింది. ఆయన కూతురేమో ఆ ఇంట్లో బూజు కొడతా ఉంది అనుకొని బూజు కొడుతుంది, నా కూతురేమో అక్కడ మహారాణిలాగా పెరిగింది, ఇక్కడ వచ్చి బూజు కొడుతుంది అంటే ఆడపిల్ల అన్నాక పని చేసుకోవాలి. ఇవాళ రేపు ఆడపిల్లలు కాదు మగపిల్లకాయలు కూడా ఇంట్లో పనులు చేసుకుంటానే ఉన్నారు. ఎవరి పని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటా తప్పేం లేదు కదా. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి అయితే బయటకు వస్తాడు వాళ్ళ నాయన. వచ్చి కూర్చోకపోతే కూర్చోండి అని చెప్తాడు నారాయణ. మనసులో అనుకుంటాడు, నా దగ్గరే కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడే అని చెప్పేసి అనుకుంటాడు ఆయన ప్రతాప్. అనుకునేసరికి అవును ఇప్పుడు మీరు అంతకు ముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన తేడా ఉంది మీ దగ్గర అని చెప్పేసి అయితే నారాయణ అంటాడు. అప్పుడైతే బిజినెస్ మ్యాన్గా వచ్చాను, ఇప్పుడైతే నేను ప్రతాప్గా ఉన్నాను, అది ఒక తండ్రిగా ఉన్నాను నేను అని చెప్పేసి అనేసరికి ఇప్పుడు మనకి చుట్టరికం ఉన్నట్టా లేనట్టా అని చెప్పి అడుగుతారు నారాయణ. చుట్టలేదు కానీ చుట్టరికం ఉంది అన్నాడు. మళ్ళీ చుట్ట కూడా తీసుకొచ్చి ఇచ్చాడుగా కారులో ఉంది అని చెప్పి తాగేటప్పుడు మందు తాగేటప్పుడు చుట్టలేదు కానీ చుట్టరికం ఉంది అని చెప్పని అన్నాడు. ఇకపోతే కన్నా ఆ తర్వాత కన్నకాండనే వస్తుంది. కన్నా కేశవ వాళ్ళు వచ్చేసి మాధవతో అంటుంటారు, అరే అప్పుడు రిసార్ట్లో మాట్లాడిన ఆయనకి ఇప్పుడు మాట్లాడడానికి చాలా తేడా ఉంది అని చెప్పి అనేసరికి అక్కడే ఆ మహాలక్ష్మి కూడా ఉంటుంది. మా నాన్న ఎక్కడ ఉన్నాడు అంటే మా నాన్నతో ఉన్నాడు అనేసి మాధవ చెప్తాడు. ఇంకా మాధవ ఉండి అంటాడు, మహాలక్ష్మి కదా, ఆ మహాలక్ష్మి కోసం ఆయన మనసు మార్చుకున్నట్టున్నాడులే, ఎవరు మాత్రం వద్దనుకుంటారులే అని చెప్పేసి ఆయన అయితే అంటాడు. ఆ మాధవ అందరిని గుడ్డిగా నమ్ముతాడు, అందరు మంచోళ్ళు అని చెప్పి అనుకునే రకం ఆయన. అందరూ మంచిగా ఎవరైతే ఉండరు ఈ ప్రపంచంలో, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేది కాలం మారిపోయింది. ఎవరి స్వార్థం వాళ్ళది, నేనే బాగుండాలా, పక్కనలో ఎట్టపోయినా పర్లేదు నేనే బాగుండాలా అనుకునే రకం కదా జనాలు, ఇప్పుడు జనాలు ఇంకా ఆ విధంగా అనుకుంటారు. అనుకునేసరికి అంతలోపల చక్రి వాళ్ళ లోపలికి వస్తారు. చక్రి కేశవ అయితే లోపలికి వస్తారు. దాన్ని చూసి మహాలక్ష్మి వాళ్ళ నాన్న అమ్మ అల్లుడు వచ్చాడమ్మా అని చెప్పేసి అమ్మాయితో చెప్తాడు. ఇంకా గబగబా మహాలక్ష్మి అయితే బయటకు వచ్చి చూస్తుంది. ఏం అల్లుడు అలసిపోయి వచ్చావా అని చెప్పేసరికి ఇతనికైతే ఏంట్రా ఇంత నటిస్తున్నావా, కమల్ హాసన్ అన్నట్టు అనుకుని ఉంటాడు చక్రి అయితే. ఇంత నటిస్తున్నాడు ఏందని చెప్పి కేశవ కూడా అనుకుంటాడు, అలాగే ఇతను కూడా అనుకుంటాడు అనమాట. ఇంత నటించేస్తా ఉన్నాడు చూడు అనేసి ఇంకా కేశవ కూడా వచ్చేసి చక్రితో అంటాడు, ఇప్పుడు నీతో ఛాలెంజ్ చేసి వచ్చి ఇక్కడ చూడు ఎలా నటిస్తా ఉన్నాడు అనేసరికి అదే నేను చూస్తున్నాను, నేను అసలు ఏ ప్లాన్ తో వచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చక్రి కూడా అనుకుంటా ఉంటాడు. ఏ ప్లాన్ ఏముంది, తన కూతురు తీసుకోపోయే ప్లానే ఉంది, ఇంకా ప్లాన్ ఏముంది, ప్లాన్ ఏ ఉంది, ప్లాన్ బి లేదు. ఇంకా తర్వాత మహాలక్ష్మి చెప్తుంది, అక్కడ కూర్చోండి నాన్న నేనైతే మీకు వడ్డీ అన్నం పెడతాను మీకు అని చెప్పానంటుంది. ఇంకా సరే అని చెప్పి బయట అయితే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మాధవ చక్రి కన్న వీళ్ళు మీటింగ్ పెడతారు. అసలు ఏంది ఏ ఉద్దేశంతో వచ్చారో కనిపెట్టాలా అని చెప్పేసి వీళ్ళైతే అనుకుంటారు. మాధవ ఉంటే అదేమీ లేదు లేదా, మీరు కామ్గా ఉండండి, ఆయన మామూలుగానే వచ్చారులే, కూతురు కోసమే వచ్చారులే అని చెప్పేసి ఆయన అయితే అంటాడు. ఇంకా ఈయనున్నారు కదా నారాయణ ఉన్నారు కదా, నేను కనిపెడతాను చూడు, కొంచెం ఖర్చు అవుతుంది అంటే మందు తీసుకురావాలని అర్థం. ఇంకా మందు కూడా తీసుకొస్తారు. మందు ఆయనకి ఎన్ని పెగ్గులు తాగినా ఆయనైతే బయటపడడు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. మందు పోసి ఆయన ఎందుకు వచ్చారు అంటే పిల్ల కోసమే వచ్చాను, మా తండ్రిగా వచ్చాను అని చెప్పి అంటాడు. ఈయనకి ఎక్కుతుంది కానీ నారాయణకి ఎక్కుతుంది కానీ ఆయనకి ఇంచ కూడా ఎక్కదనమాట. ఆయనకి వారని సోదే అనుకున్నాను నేనైతే. ఈయన దగ్గర నుంచి మాటలు ఆయన లాగుతున్నాడు కానీ ఆయన దగ్గర నుంచి మాట ఎంత కూడా వదలడం లేదు. ఇంకా నారాయణ వచ్చేసి నాకు ఒక 2-3 ఇల్లులు ఉండేవి, నేను వచ్చేసి మా నాన్న వాళ్ళందరికీ పనిచేశారు, మా చెల్లి వాళ్ళు ఒప్పుకోలేదు, మొత్తం కాకేస్తా ఉన్నాడు. ఇంకా తర్వాత ఈయన ఉన్నాడు కదా, ఈయన వచ్చేసి ఫోన్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఫోన్ చేసి ఎలా అయినా సరే నేను తీసుకొచ్చేస్తాను, అసలు వీళ్ళు మనుషులైనా ఏ మనుషులు కాదా అంటే బంగ్లాలు ఉన్న వాళ్ళే మనుషులా, మామూలుగా ఉంటే ఇల్లు కాదా, మనుషులు కాదా, వీళ్ళు కానీ మనుషులా, ఎట్టుందో చూడు మన అమ్మాయి ఇక్కడ బూజు కొడతా ఉంది అని చెప్పేసరికి అక్కడ ఉన్న అది వాళ్ళ అమ్మ ఉండేసి ఇప్పుడు మహాలక్ష్మి దగ్గర నటిస్తున్నారా మీరు అంటే నటించాల్సిన అవసరం ఏముంది, నేను తండ్రిలాగే ఉన్నాను తన దగ్గర అని చెప్పి అంటాడు. వాళ్ళ అమ్మ కూడా కొట్రే, వాళ్ళ అమ్మ కూడా చేసి ఎలా అయితే ఏముందిరే మన అమ్మాయిని మన దగ్గర తీసుకొచ్చేసండి, ఆ తర్వాత విషయం ఆ తర్వాత అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకా తర్వాత మహాలక్ష్మి వచ్చేసి ఎంత మందు పోసడానికి ఎక్కడైతే అర్థమైంది. ఇంకా మహాలక్ష్మి అన్నం తిందు రండి అని చెప్పేసి అన్నంలోకి తినడానికి అయితే లోకి వచ్చేస్తారు. ఆయనకు ఒక చైర్ వేసి అన్ని వేసి పెడతారనమాట, ఒక టేబుల్ అరేంజ్ చేసి పెడతారు. మీరంతా ఎక్కడ కూర్చుంటారు అంటే చక్రి ఇంట్లోనే తింటాము అన్నం అంటే, ఎక్కడ కూర్చుంటారు ఇంట్లోనే తింటాము అని చెప్పేసి బాగా జోక్ వేసినట్టు అనిపించింది నాకైతే. అంటే ఆయనకి ఏంటంటే డైనింగ్ టేబుల్ లేదు,
పడుకోవడానికి మంచం ఇంకొక 2, 3 మంచాలు లేవు. ఇంటిల్లి పాది మంచాలు పెట్టుకుంటారా? వాళ్ళు కింద పడుకుంటారు. కింద బానే ఉంటుందిగా, నేల చల్లగా ఉంటుంది. కింద పడుకుంటారు. ఇది ప్రతి ఒక్క ఇళ్లలోనే ఇలాగే ఉంటుందిలే. డబ్బున్నోళ్ళకి బాగా అహంకారం కూడా చాలా బాగుంటుంది. నాకు ఉన్నారు చాలా మంది అహంకారంగా చూపించేవాళ్ళు. డబ్బు లేదనే చులకన చూపించేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకున్నది వాళ్ళకుంటుంది. మనకున్నది మనకుంటుంది అంతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అన్నాన్ని బాగా పెట్టిన తర్వాత బాగా మంచిగా తిన్న తర్వాత అమ్మాయి చెప్తుంది, మా పెద్ది చాలా బాగా చేస్తారు వంటలు. మీరింకా వదలను కూడా వదలరు అంటే మనసులో అనుకుంటాడు. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తాం మేము ఇక్కడ రావడానికి, ఏమైనా రెస్టారెంటా? నేను రానుగా, నిన్ను కూడా రానినుగా అని మనసులో అనుకుంటాడు. తర్వాత ఎందుకు పెద్దని అడుగుతారనమాట. మీరెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పనేసరికి వాళ్ళు మంచి సంబంధం చూడాలని చెప్పేసి మహాలక్ష్మి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే నా కూతురు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసే అంత పెద్దదైపోయిందా అని చెప్పేసి అనుకుంటాడు. అయిపోయింది. కాలమే మారుస్తుంది అందరినీ. ఇంకా తర్వాత మహాలక్ష్మి వీళ్ళకి సపోర్ట్ గానే ఉంది కదా, మాధవ్ వాళ్ళకి సపోర్ట్ గానే బిహేవ్ చేస్తా ఉంది మహాలక్ష్మి వచ్చేసి. ఇంకా ఈయనైతే ఇంకా ఎలా అయినా సరే తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంకా ఇప్పటికిప్పుడే బయలుదేరదామా అని చెప్పేసి నైట్ అంటారు. ఇప్పుడు కుదరదులే అని చెప్పేసి అయితే ఆ మహాలక్ష్మి అంటుంది. అప్పుడు నేను రేపు ఉదయం నా అల్లుని కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి అంటాడు. అనేసరికి వాళ్ళ ఇతను ఉండేసి నేను రాను అంటాడు. ఫస్ట్ ఎవరు చక్రి నేను రాను అంటాడు. ఈ అమ్మాయి కూడా నేను రాను, ఇప్పుడు కానీ నేను వచ్చానంటే నేను ఎలా అయినా సరే సాధించి వస్తాను అని చెప్పాను కదా, ఇప్పుడు నా ఆశలన్నీ ఆడేసి అయిపోయినట్టే, నేను ఇప్పుడు రాను అనేసరికి ఆది నన్ను చులకనగా మాట్లాడతాడు అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా అంటుంది. ఆది ఏమి చులకనగా మాట్లాడు, నువ్వైతే రా, నేను చెప్తాను, తను తప్పు చేశానని చెప్పి ఒప్పుకున్నాడు అని చెప్పి ఎలా అయినా సరే కూతుర్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. అంతలోపల నారాయణ కూడా వస్తాడు అక్కడికి. ఒకవేళ పంపిస్తే రేపు మీరు అమ్మాయిని తిరిగి పంపిస్తారా మీరు అని చెప్పి అడుగుతాడు. అందరూ షాక్ అయినా. అంతలోపల మాధవ ఉండి ఎందుకు పంపించలేండి నాన్న, పంపిస్తారు, అదేంటది కూతురు తీసుకుపోతానని చెప్పి మీరు అడగడం ఏందండి, మీ కూతురు మీరు తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ఆయన అయితే అంటాడు. ఈ మాధవ చాలా మంచివాడు అబ్బా, అసలు రియల్లో ఏమో కానీ సీరియల్లో మాత్రము చాలా మంచివాడు అసలు నిజంగా. అలాంటి ఇంకొక ఫ్యామిలీలో ఉండాలని కోరుకుంటాం నిజంగా. ఇంకా అలాంటప్పుడు సరే ఎలా పడుకుంటామంటే ఆ అమ్మాయి బెడ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పడుకుంటారు. ఆ అమ్మాయి కింద పడుకుంటుంది. దానికి కూడా బాధపడతారు, అయ్యో నా కూతురు కింద పడుకుంది. దానికి ముందు అన్నం అమ్మాయికి నోట్లో తినిపిస్తాడనమాట. మా టీవీ వాళ్ళు ఒక సాంగ్ కూడా వేసుకుంటారు, నోట్లో అన్నం కూడా తినిపిస్తారు. అంతే ప్రేమగా ఉన్నట్టు నటిస్తా ఉన్నాడు. ఇలాంటి కుట్ర నాన్న నాకు నచ్చదు. ప్రేమగా ఉంటే ప్రేమగా ఉండాలి, అంతేగాని కుట్ర చేసి కూతురు తీసుకుపోదాం అన్న నాన్నలైతే నాకు నచ్చరు. ఇంకా ప్రేమగా అన్నం తినిపించేసిన తర్వాత ఎక్కడ పడుకుంటే అక్కడ బెడ్ పడుకుంటే ఇంకొక మంచం లేదా అని చెప్పంటే, లేదు ఒక మంచం ఏమో బయట చక్రి వాళ్ళు నాన్న పడుకుంటారు, ఇక్కడైతే మేము పడుకుంటామంటే అల్లుడు గారు ఎక్కడ పడుకుంటారంటే ఆయన నేను బయట పడుకుంటానులే అని చెప్పేసి అయితే చక్రి అంటాడు. ఒక్కరోజేలే వాళ్ళ కూతురుతో అంటాడు, ఒక్కరోజేలే నువ్వు పడుకునేది పడుకో, రేపటి నుంచి నువ్వు ఇష్టమైన కొనుక్కున్న మంచంలో నువ్వు పడుకోవచ్చులే అని చెప్పేసి అంటాడు. ఆ అమ్మాయి ఏం చెప్పదు, అంటుంది. ఫస్ట్ రానని చెప్పింది కానీ తర్వాత ఉమ్మంది. ఇంకా నెక్స్ట్ డే బయలుదేరదామా అని అనుకుంటున్నప్పుడు చక్రి అయితే నేను రావట్లేదు అని చెప్తున్నాడు. అలాగే మహాలక్ష్మిని కూడా నేను పంపించట్లేదు అని అయితే చెప్తున్నాడు. కానీ తర్వాత ఎపిసోడ్లో మాత్రము వాళ్ళ ఇంటికి పోయినాడు. ఇంకా ఆది అంటున్నాడు ఆయన లేపేస్తానని చెప్పేసి అంటా ఉన్నాడు. అది రేపు ఎపిసోడ్లో చూడొచ్చు అనమాట. ఎందుకు వాళ్ళ ఇంటికి పోకుండా ఉండడమే బెటర్ అనిపించింది నాకు. మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.